సో 'స్పై ఫ్యామిలీ' సీజన్ 1 తెలుగు ప్లస్ తమిళ్ డబ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆల్ ఎపిసోడ్స్. సో సీజన్ 1లో 25 ఎపిసోడ్లు ఉన్నాయి. 25 ఎపిసోడ్లు డబ్బింగ్ అయితే రిలీజ్ అయిపోయింది తెలుగు, తమిళ్. అంతేకాకుండా హిందీ కూడా అయితే రిలీజ్ అయిపోయిందనమాట రెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్. అంటే ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీలో మీకు అన్ని ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయిపోయాయి 25 సీజన్ 1లో చూసుకుంటే. సో ఎందుకు బ్రో ఒకే రోజులో 25 ఎపిసోడ్లు రిలీజ్ చేస్తారు వీక్లీ చేయకుండా అని అడిగితే మాత్రం దానికి బికాస్ నెక్స్ట్ వీక్ అంటే 24వ తారీఖు మీకు 'స్పై ఫ్యామిలీ' సీజన్ 2 డబ్బింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది తెలుగు, తమిళ్, హిందీ. సో కాబట్టి వాళ్ళేంటంటే ఇప్పుడు సీజన్ 1కి సంబంధించిన ఎపిసోడ్స్ అన్ని లాంగ్వేజ్లో ఒకే రోజులో రిలీజ్ చేశారు. బికాజ్ సీజన్ 2 నెక్స్ట్ వీకే వస్తుంది కాబట్టి. సో అదనమాట రీజను. అండ్ ఈరోజు మీరైతే మీకేదో పండగే. ఎందుకంటే క్రంచ్‌రోల్ ఉన్నవాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ వెంటనే సబ్స్క్రిప్షన్ తీసేసుకొని 'స్పై ఫ్యామిలీ' సీజన్ 1 మొత్తం హ్యాపీగా తెలుగు డబ్‌లో చూసేయండి. సో కొత్తగా తీసుకోవాలంటున్నా రూ. 100 పెట్టి ఒక యానిమల్ కోసం తీసుకోవాలంటే బ్రో వర్త్ వర్మ వర్త్ వాచ్ భయ్యా. చెప్తున్నా రూ. 100, రూ. 80 వర్త్ అంతే. ఎందుకంటే ఇది క్రంచ్‌రోల్‌లో ఇప్పటి వరకు వచ్చిన యానిమేస్‌లో నువ్వు డబ్బులు పెట్టి నువ్వు ఒక్కడివే అంత డబ్బులైనా పెట్టి చూడగలిగే యానిమే తెలుగు డబ్ ఏదైనా ఉందంటే అది 'స్పై ఫ్యామిలీయే'. సో వెయిట్, మీరు ఫుల్ రివ్యూ చూస్తారో లేదో నాకు తెలియదు కాబట్టి నేను ముందే ఒకటి చెప్తున్నా. 'స్పై ఫ్యామిలీ' తెలుగు డబ్బింగ్ ఈజ్ ద బెస్ట్ డబ్బింగ్ ఫర్ యానిమే. లైక్ మనకి నేను క్రంచ్‌రోల్ ఒక్కటే చెప్పట్లేదు. సో 'నరుటో' తీసుకోండి, 'డ్రాగన్ బాల్' తీసుకోండి, ఆర్ ఇంకొక 'మై హీరో అకాడమియా', 'డిటెక్టివ్ కానన్' ఛానల్స్‌లో వచ్చినవి. అండ్ క్రంచ్‌రోల్ వచ్చిన బోలెడన్ని యానిమేస్ లైక్ 'ర్యాంకింగ్ ఆఫ్ కింగ్స్' నేను బెస్ట్ అంటా కదా. సో ఆ 'ర్యాంకింగ్ ఆఫ్ కింగ్స్' కంటే కూడా బెటర్ ఈ 'స్పై ఫ్యామిలీ'. ఎందుకంటే అంత బాగుంది. అండ్ నన్ను అడిగితే ప్రస్తుతం వచ్చిన యానిమేస్ అన్నిట్లో కల్లా ది బెస్ట్ డబ్బింగ్ అన్‌డౌటెడ్‌లీ 'స్పై ఫ్యామిలీ' భయ్యా. దాంట్లో డౌట్ లేదు ఇంకా 'స్పై ఫ్యామిలీ' అంతే. సో ఇక ఇప్పుడు మెయిన్ డీటెయిల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం రైటింగ్ గురించి మాట్లాడుకుందాం ఈజీగా. తర్వాత ఒక్కొక్క వాయిస్ గురించి అయితే నేను చెప్తాను, నాకు చెప్పాలని ఉంది. సో రైటింగ్ విషయానికి వెళ్ళిపోతే రాసిన పర్సన్ ఎవరో కానీ ఆయన పేరు తెలిస్తే తనకైతే ఖచ్చితంగా ట్యాగ్ చేసి నేను ట్యాగ్స్ అయితే చెప్పేవాడిని. ఎందుకంటే ఒక్క ముక్క కూడా మీకు మిస్టేక్ అనిపించదు. ఎవ్రీ డైలాగ్‌ని అయితే తను ఎంతో శ్రద్ధతో రాసి ప్రతి డైలాగ్‌ని నీట్‌గా అయితే ప్రజెంట్ చేశారనమాట. సో క్రంచ్‌రోల్‌లో వచ్చిన యానిమేస్‌లో ఇంతకుముందు చెప్పా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ తెలుగుని, ఇంగ్లీష్‌ని మిక్స్ చేసేటప్పుడు ప్రాపర్‌గా చేయరని చెప్పి. ఇక్కడ 'స్పై ఫ్యామిలీ' విషయానికి వస్తే అటువంటి ప్రాబ్లమే కనిపించలేదు. తెలుగుని, ఇంగ్లీష్‌ని మిక్స్ చేసిన విధానం కూడా ఎంతో నీట్‌గా ఉంది. అండ్ వాళ్ళు గ్రిప్ అయితే ఉంది యానిమే మీద. సో ఈ 'స్పై ఫ్యామిలీ' యానిమే అని కాదు, యానిమేస్ మీద గ్రిప్ ఉంది. ఒక యానిమేని ఎలా చూపియాలి, ఈ క్యారెక్టర్ ఎంత ఫేమస్ కదా, లైక్ ఆన్య ఎంత ఫేమస్, ఆ క్యారెక్టర్ని ఎలా పోర్ట్రే చేస్తే బాగుంటుంది. సో చాలా అంటే చాలా డీటెయిల్డ్గా అయితే రెడీ చేసి డైలాగ్స్ అయితే రాసుకున్నారనమాట. మీకు ఎవ్రీ డైలాగ్ అయితే మంచి మీనింగ్ తోటి, అంటే మీకు జపనీస్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ డైలాగ్ని అయితే దింపేశారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వాడారు, అవి కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయాయి. రైటింగ్లో ఒక్కటంటే ఒక ఫ్లా కూడా నాకు కనిపించలేదు. ఎక్సెప్ట్ ఒక్కటే చెప్తా, ఇది చెప్పాలనిపించలేదు. బట్ ఎపిసోడ్ 2లో మీకు ఒక చోట ఎవరైతే మాట్లాడుతుంది, అక్కడైతే తను మాట్లాడేది కొంచెం పెద్ద డైలాగు. అక్కడైతే సగం వరకు తన వాయిస్ వినిపించకుండా తర్వాత నుంచి అయితే వచ్చింది చిన్న డైలాగ్ పెట్టారు తెలుగులో. అదొక ప్రాబ్లం తప్ప ఇంకెక్కడ నాకు ప్రాబ్లం అనిపించలేదు నేను చూసిన 17 ఎపిసోడ్లలో. సో అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు, చిన్నదే. సో అది కూడా పెద్ద పట్టించుకోకూడదు. అండ్ దాని తర్వాత ఇప్పుడు వాయిసెస్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మన మెయిన్ క్యారెక్టర్స్ అయిన ఆన్య, లాయిడ్ అండ్ యోర్ విషయానికి వెళ్ళిపోతే ఆన్య గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఆన్య గురించి తెలియని వాళ్ళు లేరు. లైక్ లిటరల్లీ 'స్పై ఫ్యామిలీ' ఫేమస్ అయిందంటే ఆన్య క్యారెక్టర్ అండ్ తన వాయిస్ యాక్టింగ్ వల్లే. ఎందుకంటే జపనీస్‌లో చూస్తే ఆ కామెడీ, ఆ వాయిస్ యాక్టింగ్ ఆన్యకి ఫ్యాన్ అయిపోతారు అంతే. అండ్ తెలుగు విషయానికి వస్తే జపనీస్ తోటి అబ్సల్యూట్లీ కంపేర్ చేయకూడదు భయ్యా, అది తప్పు. ఎందుకంటే అది పర్ఫెక్ట్ వర్షన్ని ఏది దాటలేదు. బట్ దీన్ని ఇండివిజువల్గా చూద్దాం చెప్తున్నాను. నేను పెద్ద ఫ్యాన్ని ఆన్యకి, జపనీస్ వాయిస్ యాక్టర్కి. బట్ ఇక్కడ విషయానికి వస్తే తెలుగు నేను ఎంతో ఎంజాయ్ చేశా. ఇన్ఫ్యాక్ట్ ఆన్య వాయిస్ వింటున్నంతసేపు నాకు బాగా అనిపించింది. కొన్ని సీన్లో నవ్వుకున్నా అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్లో నాకు బాధ అనిపించింది. సో ఒక్కటంటే ఒక ప్రాబ్లం కలగలేదు. సో ఆ ఒక్కదాన్ని కంపేర్ చేయకుండా దీని విషయానికి వస్తే మాత్రం బ్యాడ్ అనేది అయితే అస్సలు కాదు. ఆన్యకి వాయిస్ యాక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారు తెలుగులో. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారు. మీరు ఈజీగా డౌట్ లేకుండా చూసేయండి. ఎందుకంటే 'స్పై ఫ్యామిలీ' తెలుగు డబ్ చూడాలని చెప్పి నన్ను చాలామంది అడిగారు. చూసిన వాళ్ళు ఏంటంటే, బ్రో 'స్పై ఫ్యామిలీ'లో ఆన్య జపనీస్ వాయిస్ ఉన్న తర్వాత వేరేది వినలేను బ్రో, వద్దు బ్రో అన్నారు. కానీ నేను కాన్ఫిడెంట్గా చెప్పాను బ్రో ఖచ్చితంగా బాగుంటుంది, టీం చాలా ఎఫర్ట్ పెట్టారు, వాళ్ళే చెప్పారని చెప్తే సరే ట్రై చేద్దామన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టారు, చాలా బాగా చేశారు. ఆన్య వాయిస్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇక తర్వాత లాయిడ్ ఎవరి విషయానికి వెళితే లాయిడ్కి అయితే అబ్బా తోపు పోయా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ ఉండేది లాయిడ్కే. సిరీస్ మొత్తంలో ఎక్కువ డైలాగ్స్ ఉండేది.
సో అటువంటి లాయిడ్ని చాలా బాగా వాయిస్ యాక్టింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ తను చాలా పెద్ద ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్. ఎవరంటే మీకు డెడ్ పూల్ ఉన్నాడు కదా, మార్వెల్ మూవీ డెడ్ పూల్. సో డెడ్ పూల్కి ఇచ్చిన పర్సనే. అండ్ ఐ థింక్ బెంటన్లో కెవిన్ కూడా తనే ఇచ్చాడు అనుకుంటా. సో ఇటువంటి చాలా ఉన్నాయి, హాలీవుడ్ మూవీస్ కావచ్చు, కార్టూన్స్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ వెబ్ సిరీస్, నెట్ఫ్లిక్స్ అటువంటి వెబ్ సిరీస్ కావచ్చు. సో చాలా వాటిల్లో తనైతే వాయిస్ యాక్టింగ్ ఇచ్చాడు. అండ్ తనే లాయిడ్కి కూడా ఇచ్చాడు. సో ఆ ప్రొఫెషనాలిటీ కనిపిస్తుంది. చించి పడేశాడు. లాయిడ్కి అయితే చాలా బాగా చెప్పాడు. ప్రొనౌన్సియేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఎమోషన్స్ కూడా నీట్గా క్యారీ అయితే చేశాడు అనమాట. ఆ తర్వాత ఎవరి విషయానికి వెళ్ళిపోతే బాబోయ్ తోపంతే. ఎందుకంటే యాజ్ ఐ సెడ్, నాకు ఆన్య తర్వాత ఎవరైతే చాలా ఇష్టం అంటే జపనీస్ వాయిస్ యాక్టింగ్, ఆ వాయిస్ యాక్టర్ కూడా తోపు తనైతే. సో ఇక్కడ తెలుగు విషయానికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందా అని అనుకున్నా, అంతే బాగా అనిపించింది. జపనీస్లో ఎంత ఎంజాయ్ చేశానో తెలుగులో కూడా ఎవరికైతే చాలా బాగా చేశారు చేసిన వారు. అండ్ తన పేరు ఉమా అంట, మనకి తెలిసిన దాన్ని బట్టి. తనకైతే హ్యాట్సప్ చెప్పాలండి మేడం, మీరైతే చాలా బాగా చేశారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బికాస్ ఎవరిని చూస్తున్నంతసేపు నాకు ఒరిజినాలిటీయే కనిపించదు, కానీ ఎక్కడొక్కడ ఒక డబ్బింగ్ చెప్తున్నట్టు అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. అండ్ ఆ తర్వాత మన ఆండియన్ ఫ్రెండ్స్, సో డామియానా అండ్ బెక్కీ విషయానికి వెళ్ళిపోతే, సో డామియన్కి అయితే మనకి సాయి సుజిత్ గారు ఇచ్చారనుకుంటా. వాయిస్ అయితే సిమిలర్గానే ఉంది. అండ్ బెక్కీ విషయానికి వెళ్ళిపోతే కూడా చాలా బాగా చేశారు, ఎవరు ఇచ్చారో కానీ. సో డామియాన్ బెక్కీ అయితే చాలా వరకు మెయిన్ పార్ట్ ఉంటారు వాళ్ళు కూడా. అండ్ వాళ్ళకు కూడా వాయిస్ యాక్టర్స్ చించి పడేశారు. టు బి ఆనెస్ట్ నేనైతే నవ్వుకోలేక చచ్చిపోయాయి కొన్ని చోట్ల. వీళ్ళ కాన్వర్జేషన్స్ అయితే అంత బాగా అనిపించాయి. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే భయ్య, జపనీస్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారని ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మక్కీ టు మక్కీ అయితే డైలాగ్స్ చాలా ప్రాపర్గా, అంటే ప్రొనౌన్సియేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా యాజ్ ఐ సెడ్, బెక్కీకి డామియన్ కూడా చాలా బాగా చేశారు. ఆ తర్వాత మన ప్రిన్సిపల్, వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ కూడా చాలా బాగా చెప్పారు. బికాస్ తనైతే నిమిషానికి ఒకసారి ఎలిగేట్ అంటాడు. అండ్ దానికి తగ్గట్టుగా తెలుగులో కూడా చాలా బాగా చెప్పారు చెప్పిన వాళ్ళు అయితే. అండ్ ఆ తర్వాత ఫ్రాంక్ విషయానికి వెళ్ళిపోతే, ఫ్రాంక్కి క్యారెక్టర్ తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సెట్ చేశారు. వాయిస్ విషయానికి వెళ్ళిపోతే అన్ని జపనీస్కి సిమిలర్గానే ఉంటాయి. ఫ్రాంక్కి జపనీస్లో ఎంత బాగా కామిక్గా ఉంటాడో, ఇక్కడ తెలుగులో కూడా అంతే కామిక్ కనిపిస్తాడు. ఆ తర్వాత మన హ్యాండ్లర్ అయిన సిల్వియా విషయానికి వెళ్ళిపోతే నాకు చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ సడన్గా విన్నప్పుడు సిల్వియా క్యారెక్టర్కి సెట్ అయిందా అనిపించింది ఫస్ట్ ఎపిసోడ్స్లో. ఆ తర్వాత తనకి అండ్ ఆన్యకి కన్వర్జేషన్ ఉంటుంది. అప్పుడు సిల్వియాకి తన కూతురు గుర్తొస్తుంది కదా. సో అక్కడైతే కొంచెం ఎమోషనల్ టైప్ అయితే ఉంటుంది డైలాగ్. అండ్ ఆ వాయిస్లో అయితే అది ఈజీగా కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత యాజ్ ఐ సెడ్, ఫియోనా కోసం అయితే నేను లాస్ట్ 2 ఎపిసోడ్ చూశాను చెప్పాను కదా, ఎలా ఉందో చెప్పాలని చెప్పి. ఫియోనా విషయానికి వెళ్ళిపోతే కూడా చాలా బాగా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఫియోనా ఆ గ్రీఫ్ ఉంటుంది, లైక్ ఫియోనా తనకి లాయిడ్ దక్కలేదని చెప్పి నిమిషానికి ఒకసారి బాధపడుతుంది. సో అక్కడ కూడా చాలా బాగా చూపించారు. సో ఓవరాల్ ఎవ్రీ క్యారెక్టర్కి అయితే జస్టిఫై చేశారు. ఈవెన్ బ్యాక్ సైడ్ క్యారెక్టర్స్ మాట్లాడుకుంటే డైలాగ్స్ అండ్ అటువంటి సైడ్ ఉంటాయి కదా బ్యాక్ డైలాగ్స్, సో వాటిని కూడా ఎక్కడ కూడా వీళ్ళు నెగ్లెక్ట్ చేయలేదు. సో ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్ అండ్ ప్రాపర్గా అనిపించింది. నన్ను అడిగితే స్పై ఫ్యామిలీ తెలుగు డబ్బింగ్తో బెస్ట్ డబ్బింగ్ సో ఫార్ వచ్చిన వాటిల్లో మాత్రం. క్రంచీరోల్ ఒక్కటే కాదు, నేను యానిమేస్ అన్నీ చెప్తున్నా. అలా అని చెప్పి పోయి డోరేమోన్ షిన్చాన్తో కంపేర్ చేయకుండా పోయా, రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాటి గురించి చెప్తున్నా. సో వాటితోటి కంపేర్ చేయకూడదు దీన్ని. సో స్పై ఫ్యామిలీ ఈజ్ ద బెస్ట్ సో ఫార్ వచ్చిన వాటిలో. చూద్దాం ఫ్యూచర్లో ఇంకేమైనా యానిమే వచ్చి దీన్ని తన్నుతుందేమో క్రంచీరోల్లోనే. బికాస్ అలా తన్నితేనే ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉందని మనకి ఈజీగా కనిపిస్తుంది. వెయిట్ చేసి చూద్దాం అప్పుడు ఎలా ఉందో. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇక నేనైతే మిగతా ఎపిసోడ్లో చూస్తాను కానీ వాటి గురించి రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఆల్మోస్ట్ అన్ని మెయిన్ క్యారెక్టర్స్ అని కవర్ చేసి అన్నిటి గురించి చెప్పాను కాబట్టి. అండ్ సీజన్ 2 రిలీజ్ అయినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం స్పై ఫ్యామిలీ తెలుగు డబ్బింగ్ గురించి. ఎందుకంటే సీజన్ 2కి ఏమన్నా చేంజ్ అవుతారా, వాళ్ళే ఉంటారా అని కొంచెం డౌట్ ఉంది. సో అదొకటి నెక్స్ట్ వీకే కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. చూసారు కదా, ఇది స్పై ఫ్యామిలీ సీజన్ 1 యొక్క తెలుగు డబ్బింగ్ రివ్యూ. అండ్ మీరు చూస్తుంటే మాత్రం స్పై ఫ్యామిలీ మీకు ది బెస్ట్ అనిపించిందా, లేకపోతే మీకు ఏమైనా నచ్చలేదా అనేది అయితే కింద కామెంట్స్లో తెలపండి. చూద్దాం మీరేమనుకుంటున్నారో. సో చూసారు కదా, ఇది వాటి వీడియో. అండ్ బాయ్.